फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पटना ऑल इन वन की स्वागतम अंडी। हिंदी क्लास में आज हम पढ़ेंगे रैदास जी के पद। संत कवि रैदास जी का जन्म 1388 में हुआ और उनकी मृत्यु 1518 में हुई। ये बनारस के है। जिस प्रकार संत कवि कबीरदास जी के पद गुरु ग्रंथ साहिब में संकलित है, उसी प्रकार रैदास जी के पद भी गुरु ग्रंथ साहिब में संकलित है। संत कवियों की भाषा की तरह इनकी रचनाओं में ब्रज, अवधी, राजस्थानी, खड़ी बोली और उर्दू फारसी के शब्दों का भी मिश्रण है। रैदास जी का असली नाम रविदास जी है, लेकिन रविदास शब्द को शीघ्र गति से बोलने पर, यानी कि जल्दी जल्दी बोलने पर रैदास बन जाता है। उस प्रकार उनका नाम रैदास पड़ गया है। लेकिन इसका मतलब ये नहीं है कि उनका नाम रैदास है। उनका असली नाम रविदास जी है, संत कवि रविदास जी। ओके, अब पहले एक बार पद पढ़ेंगे। अब कैसे छूटे राम नाम रट लागी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी। प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवत चंद्र चकोरा। प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बरई दिन राती। प्रभु जी तुम मोती हम धागा, जैसे सोनहि मिलत सुहागा। प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करई रैदासा। इस पद में रैदास जी कहते हैं कि मुझे अब राम नाम के महत्व का पता चला है, इसलिए राम नाम का जप करने लगा हूँ। राम का नाम मेरी सांसों में बसा है, ऐसे में मैं इस नाम को कैसे छोड़ सकता हूँ। यहाँ पर रैदास का राम जो है तुलसी के राम अर्थात दशरथ नंदन राम नहीं है। इनका राम निराकार है, निर्गुण है। इनका राम ईश्वर है। रैदास जी इस पद में ईश्वर के साथ अपने अलग अलग संबंधों को प्रकट करते हैं। चलिए कैसे कैसे संबंधों को इन्होंने प्रकट किया है उनके बारे में जानेंगे। अब कैसे छूटे राम नाम रट लागी, इसका अर्थ है कि अब मुझे राम नाम के महत्व का पता चला है, इसलिए राम नाम का जप करने लगा हूँ। राम का नाम मेरी सांसों में बसा है, ऐसे में मैं इस नाम को कैसे छोड़ सकता हूँ। తెలుగులో ఈ వాక్యం యొక్క భావము ఏంటంటే, ఈ రామనామం యొక్క గొప్పతనం ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. అందుకని ఈ రామనామాన్ని నేను నిరంతరం జపిస్తూ ఉన్నాను. ఎంతగా జపిస్తూ ఉన్నాను అనంటే, ఈ నామము నా శ్వాసలో భాగమైపోయింది. అంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఇది చేరిపోయింది. కాబట్టి ఈ రామనామాన్ని నేను ఎలా వదిలిపెట్టగలను, ఈ రామనామం నుండి నేను ఎలా దూరం కాగలను అని అంటున్నారు రైదాస్ గారు. రెండవ లైన్ చూడండి. ప్రభుజీ తుము చందన హమ పాని, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. అంటే ఓ ప్రభు, నీవు చందనమైతే నేను నీరును అంటున్నారు కవి. అంటే ఇక్కడ కవి భగవంతుడిని చందనంతో, తనను నీరుతో పోల్చారు. చందనము సువాసన భరితమైనది, చల్లదనాన్ని ఇస్తుంది, విలువైనది కూడా. నీరుకు ఆకారం కానీ రంగు, వాసన ఏమీ ఉండవు. అలాంటి నీరు చందనముతో కలవగానే నీటిలోని ప్రతి అణువు కూడా సువాసన భరితమవుతుంది. అందుకనే కవి ఏమంటున్నారంటే, జాకీ అంగ్ అంగ్ బాస సమాని అంటున్నారు. అంగ్ అంగ్ అంటే అణువణువు, బాస్ అంటే సువాసనలు, సమాని అంటే నిండిపోవడం. నీరు అయిన నేను చందనం లాంటి నిన్ను చేరంగానే, అంటే నీతో కలవంగానే నా ప్రతి అణువణువున సువాసనలు నిండిపోతాయి అంటున్నారు కవి. అంటే చందనంతో కలిసిన నీటిలోని ప్రతి అణువు సువాసన భరితమైనట్లుగా భగవంతుడి భక్తిలో లీనమైన భక్తుడు కూడా దైవత్వాన్ని సంతరించుకుంటాడు అని భావము. ఒకవేళ
ఈ చందనము, నీరు, ఈ కాన్సెప్ట్ కనుక పిల్లలకు అర్థం కాకపోతే, ఎందుకంటే ఇది చాలా పోయిటిక్గా ఉండేటువంటి భావం కదా, అందుకని ఒకవేళ వాళ్లకు అర్థం కాకపోతే దీన్ని మరింతగా మనం ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు. ఎలాగా అంటే, ఓ ప్రభు, నీవు చందనము లాంటి వాడివి, నేనేమో నీరును. ఇక్కడ కవి భగవంతుడిని చందనముతో ఎందుకు పోల్చారు అంటే, చందనము చాలా సువాసన భరితమైనది, చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరానికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఇందులో ఉన్నాయి. అందులో ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, అందుకే విలువైనది కూడా కదా. సువాసన అన్న పదము ప్రేమకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే చల్లదనము దయ, కరుణ వీటికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మితే అతడు మనకు ఎంతో మేలు చేస్తాడు. భక్తుడు భగవంతుడిని చేరగానే, అంటే భగవంతుడిలో లీనమైపోగానే భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలు, అంటే దైవత్వం అంటారు కదా, దైవ లక్షణాలు, అవన్నీ కూడా భక్తుడికి వచ్చేస్తాయి. ఎట్లాగైతే చందనముతో కలిసిన నీటికి చందనము సువాసనలు వస్తాయో అట్లాగన్నమాట. అప్పుడు ఆ భక్తుడు ప్రేమ అనే పరిమళాలను, కరుణ, దయ అనే చల్లదనాన్ని, విలువైన మంచితనాన్ని ఈ సమాజమంతటా కూడా ప్రసరింపచేస్తాడు. తద్వారా విలువైన చందనంలా సమాజంలో విలువైన వ్యక్తిగా నిలుస్తాడు భక్తుడు. అందుకని కవి భగవంతుడిని చందనముతోనూ తనని నీటితోనూ పోల్చారు. నీరు చందనముతో కలిస్తే చందనం మాత్రమే కనిపిస్తుంది, ఇక నీరు కనిపించదు కదా. ఇప్పుడు 3వ లైను చూద్దామా. ప్రభుజీ తుమ్ ఘన్ భన్ హమ్ మోరా, జైసే చితువత్ చంద్రు చకోరా. ఇక్కడ ఘన్ అంటే దట్టమైన మేఘం అనర్థం, హమ్ అంటే నేను, మోరా అంటే నెమలి, చితువత్ అంటే నిహార్న అంటే చూస్తూ ఉండడం. ఎవరిని? చంద్రుడిని. ఎవరు? చకోర పక్షి. సో ఇక్కడ హమ్ అన్న పదం ఉంది కదా, హమ్ అంటే నేను అని చెప్పా. నిజానికి మనము హమ్ అన్న పదాన్ని బహువచనంలో తీసుకుంటాం, మేము లేదా మనము అని కదా. అంటే మై ఏకవచనం అయితే హమ్ అనేది దానికి బహువచనం. కానీ ఇక్కడ నేను అన్న సర్వనామ పదానికి కవి హమ్ అన్న పదాన్ని వాడారు. ఎందుకట్లాగా అంటే నార్త్ ఇండియాలో చాలా చోట్ల మై అన్న సర్వనామ పదం కోసము హమ్ అన్న పదాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. అంటే హమ్ అనేది ఏకవచనంలోనే ఉపయోగిస్తారు. ఎందుకట్లాగా అంటే ఫస్ట్ నన్ను నేను గౌరవించుకోవాలి కదా అన్నది వాళ్ళ అభిప్రాయం. అట్లాగే మనకంటే చిన్నవాళ్లను తెలుగులో అయితే నీవు అని సంబోధిస్తాం కదా, అదే హిందీలో అయితే తుమ్ అని అంటాం. కానీ ఉత్తర భారతంలో చాలామంది తమ పిల్లల్ని కూడా ఆప్ అని సంబోధిస్తారు. ఎందుకట్లాగా అంటే అది వాళ్ళ కల్చరు, అంతే. ఒక్కొక్క కల్చరు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. వ్యాకరణం వేరు, కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు వేరు. ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా. ఓ ప్రభు, నీవు వర్షించే మేఘానివైతే ఆ మేఘానిక ఎదురు చూసే నెమలిని నేనవుతాను అంటున్నారు కవి. ఇక్కడ కవి భగవంతుడిని వర్షించే మేఘంతో, అంటే ఆకాశంలో దట్టంగా అలుముకున్న నల్లటి మేఘంతో పోల్చారు. అలాగే తనను తాను ఆ మేఘం కోసం ఎదురు చూసే నెమలితో పోల్చుకున్నారు. వర్షం అంటే నెమలికి ఇష్టం కదా. ఆకాశంలో నల్లటి మేఘం అలుముకున్నప్పుడు నెమలి దాని వంకి చూస్తూ ఉంటుందట. ఎప్పుడు అది వర్షిస్తుందా, ఎప్పుడు ఆ వర్షంలో తడిసి ముద్దవుదామా, ఎప్పుడు పురివిప్పి నాట్యం చేద్దామా అని నెమలి ఎదురు చూస్తూ ఉంటుందంట. అలాగే నేను కూడా నీవు ఎప్పుడు నా పైన కరుణను కురిపిస్తావా అని నీకేసే చూస్తూ ఉంటాను. ఎలాగైతే జైసే చితువత్ చంద్రు చకోరా అంటున్నారు మళ్ళీ ఇక్కడ కవి. అంటే ఇంకొక పోలికను పోలుస్తున్నారు. ఇక్కడ చితువత్ అంటే నిహార్న అని అర్థం. నిహార్న అంటే చూస్తూ ఉండడం. ఎవరిని? చంద్రుడిని. ఎవరు? చకోర పక్షి. అట్లాగా ఎలాగైతే చకోర పక్షి రెప్ప వేయకుండగా రాత్రంతా చంద్రుడిని చూస్తూ ఉంటుందో అట్లాగా నేను కూడా
నిరంతరము నీ నామస్మరణ చేస్తూ నిన్నే చూస్తూ ఉంటాను. అందుకని నీవు నా చంద్రుడివి, నేను నీ చకోరాన్ని అంటున్నారు కవి. చకోర పక్షికి చంద్రుడంటే ఇష్టం. చంద్రుడంటే ఎందుకు ఇష్టం అంటే వెన్నెలను కురిపిస్తాడు అని. సో నిజానికి చంద్రుడు కురిపించే వెన్నెల అంటే చకోర పక్షికి చాలా ఇష్టమట. అందుకని ఈ వెన్నెల చంద్రుడి నుండి వస్తుంది అని తెలిసి రాత్రంతా రెప్ప వేయకుండగా చంద్రుడినే చూస్తూ ఉంటుందంట. ప్రభుజీ తుమ్ దీపక హమ బాతి, జాకీ జ్యోతి బరై దిన్ రాతి. సో ఇక్కడ ఒకసారి అర్థాలు చూడండి. దీపక్ అంటే ప్రమిద, బాతి అంటే ఆ ప్రమిదలో వెలిగేటువంటి ఒత్తి, జాకీ అంటే జిస్కి, జ్యోతి అంటే దీపం, బరై అంటే వెలుగుతూ ఉండడము, సో దిన్ రాతి అంటే రాత్రింబవళ్ళు అని అర్థం. ఓ ప్రభు, నీవు ప్రమిదవైతే నేను అందులో వెలిగేటువంటి ఒత్తిని. అంటే ఒత్తికి ఆధారమైనదేది ప్రమిద. ప్రమిద లేకపోతే ఒత్తి గాలిలో నిలబడుతుందా? లేదు కదా. అందుకని ఈ పోలిక పోల్చడము అంటే నీవు లేకపోతే నేను లేను అని చెప్పడము కవి యొక్క భావన కావచ్చు. అలా నీ సహాయంతో నేను రాత్రింబవళ్ళు వెలుగుతూనే ఉంటాను. అలా వెలుగుతూ చుట్టూ వెలుగును ప్రసరింపచేస్తూ ఉంటాను. అంటే చుట్టూ భక్తిని వ్యాపింపచేస్తాను అనే అర్థాన్ని తీసుకోవచ్చు. లేదా ఎలాగైతే కాంతి నలువైపులా ప్రసరిస్తుందో అట్లాగా నీ కృప వల్ల, నీ దయ వల్ల, నీ స్పర్శ వల్ల, నీ సహాయం వల్ల నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపిస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. తర్వాత ప్రభుజీ తుమ్ మోతీ హము ధాగా, జైసే సోనహి మిలత్ సుహాగా. ఇక్కడ రైదాస్ గారు భగవంతుడిని ముత్యంతోనూ తనను తాను దారంతోనూ పోల్చుకున్నారు. ఓ ప్రభు, నీవు ముత్యమైతే నేను దారాన్ని అంటున్నారు. అంటే ముత్యము చాలా విలువైనది కదా. సో దారానికి ఎలాంటి అస్తిత్వము ఉండదు, ఎలాంటి విలువ ఉండదు. ఎప్పుడైతే ఈ దారము ముత్యాలలో ఇమిడిపోయిందో, అంటే ముత్యాలను గుచ్చినప్పుడు ఆ దారము ఒక మాలగా తయారవుతుంది, ముత్యాల మాలగా. అప్పుడు ముత్యానికి ఏదైతే విలువ ఉంటుందో అదే విలువ ఆ దారానికి కూడా వస్తుంది. సో అంటే భగవంతుడిలో లీనమైపోయినప్పుడే భక్తుడికి విలువ అని చెప్పడం. ఎట్లాగైతే ముత్యాలలో దారము ఇమిడిపోయి ఉంటుంది కదా లోపల, అట్లాగా. సోనహి మిలత్ సుహాగా అంటే సోనహి అంటే బంగారం, మిలత్ అంటే కలవడం లేదా కలపడం. ఏ అర్థం తీసుకున్నా భావంలో ఎలాంటి మార్పు ఉండదు. సుహాగా అంటే బోరాక్స్ అనే ఒక రసాయన పదార్థం. సో టోటల్గా ఏమైంది అర్థము? ముడి బంగారంలో ఈ బోరాక్స్ అనే పదార్థాన్ని కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే బంగారంలో ఇతరత్ర వేరే వేరే ఖనిజాలు కూడా ఉంటాయి కదా, అంటే ఇంప్యూరిటీస్, మలినాలు అని అనుకోండి. సో వాటిని బంగారం నుండి వేరు చేయాలి అంటే బంగారంని వేడి చేసేటప్పుడు సో ఈ బోరాక్స్ రసాయన పదార్థాన్ని కొంత కలుపుతారంట. అట్లా కలపడం వల్ల ఏమవుతుంది అని అంటే బంగారంలో ఉండేటువంటి ఇతర మలినాలన్నీ కూడా వేరైపోయి స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది. సో అట్లాగనమాట. అంటే ముడి బంగారంలోని ఇతరత్ర ఖనిజాలను, మలినాలను పోగొట్టడానికి ఈ బోరాక్స్ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు. అది విషయం. అంటే మొత్తానికి సోనహి మిలత్ సుహాగా అంటే అర్థం ఏంటంటే బంగారంలోని మలినాలను తొలగించడానికి బోరాక్స్ ఉపయోగపడుతుంది అని. ఎట్లాగైతే ముడి బంగారంలోని మలినాలను తొలగించడానికి బోరాక్స్ ఉపయోగపడుతుందో అట్లాగా మొరటివాడినైన నేను, అంటే ముడి బంగారంలాగా మొరటివాడినైన నేను నాలోని మొరటు గుణాలను లేదా చెడు గుణాలను తొలగించడానికి బోరాక్స్ లాగా, అంటే సుహాగాలాగా ఉపయోగపడేటువంటి వాడివి నీవు ఓ భగవంతుడా అని కవి భగవంతుడిని సుహాగాతో పోల్చారు. తనను తాను ముడి బంగారంతో పోల్చుకున్నారు. ఓకే. తర్వాత ప్రభుజీ
తుమ్ స్వామి హము దాస ఐసీ భక్తి కరై రైదాస అంటున్నారు. అంటే ఓ ప్రభు, నీవు నా యజమానివి, నేను నీ సేవకుడిని అంటున్నారు. అంటే కవి భగవంతుడిని తన యజమానిగాను, తనను తాను ఆ యజమానికి సేవకుడిగాను పోల్చుకున్నారు కవి. భక్తి అనేది 3 రకాలుగా ఉంటుంది. 1 సఖ్య భక్తి, 2 మాధుర్య భక్తి, 3 దాస్య భక్తి. సో ఈ 3 రకాలైనటువంటి భక్తి మనకు కనిపిస్తుంది. ఓకే, సో సఖ్య భక్తి అంటే భగవంతుడిని ఒక స్నేహితుడిలాగానో, లేదా ఒక ఆప్తుడిలాగానో, లేదా ఒక బంధువులాగానో భావించేటువంటి భక్తి ఏదైతే ఉందో అది సఖ్య భక్తి. అట్లా కాకుండా భగవంతుడిని ఒక ప్రేమికుడిలాగా, ఒక ప్రియుడిలాగా, అట్లా ఒక భర్తలాగా భావించేటువంటి భక్తి ఏదైతే ఉందో అది మాధుర్య భక్తి. సో దీనికి ఉదాహరణగా మనము మీరాబాయి భక్తిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ శ్రీకృష్ణుడిని తన ప్రియుడిగా, తన భర్తగా భావించింది. సో ఆమె భక్తిని మాధుర్య భక్తి అని అంటాం. ఓకే, అట్లాగా మనకు రైదాస్ గారు ఏమంటున్నారు ఇక్కడ అంటే, తుము స్వామి హము దాస ఐసీ భక్తి కరై రైదాస అంటున్నారు. అంటే తన భక్తి ఎట్లాంటిదో తను చెప్పుకుంటున్నారు. ఎట్లాంటి భక్తి అంటే దాస్య భక్తి. అంటే భగవంతుడిని ఒక యజమానిలాగా, తనను తాను ఆ యజమానికి సేవకుడిలాగా భావించేటువంటి భక్తి ఏదైతే ఉందో అది దాస్య భక్తి. సో ఇప్పుడు రైదాసు భక్తి ఏదైతే ఉందో అది దాస్య భక్తి అతన్ని చెప్పుకున్నారు అక్కడ. ఓకే, సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, రైదాస్ గారి జీవన కాలం ఇచ్చారు కదా, 1388, 1518 అని. అంటే పుట్టింది 1388లో, చనిపోయింది 1518లో అని. సో అది కానీ అట్లాగే 10th క్లాస్లో ఇంకొకలాగా ఇచ్చారు. సో ఇట్లా తేడాలు ఎందుకు అనంటే, భక్తి కాలానికి సంబంధించిన కవులవి, అంటే అది కబీర్దాస్ కావచ్చు, తులసీదాస్ గారు కావచ్చు, ఎవరివైనా కావచ్చు. సో వాళ్ళ జీవన కాలము కరెక్ట్గా ఎవరికి తెలియదు. సో ఈ పీరియడ్ నుండి ఈ పీరియడ్లో మధ్యలో ఉండవచ్చు వాళ్ళు అన్న ఒక అంచనాతో మాత్రమే పెట్టేది ఆ కాలాన్ని. ఓకే, కాబట్టి అయ్యో 10th క్లాస్లో అట్లా ఇచ్చారు, 9th క్లాస్లో తప్పిచ్చారు అని మళ్ళీ అనుకోకండి. సో ఇది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పండి. సో ఇదండి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని రైదాస్ గారి మొదటి పద్యము. ఈ పద్యం యాక్చువల్గా మనకు 10thలో కూడా వచ్చింది, భక్తి పదిలో. బట్ అక్కడ ఏంటంటే అబ్ కైసే ఛూటై రామునామ రెటలాగి అన్న మొదటి వాక్యం మిస్ అయింది అంతే. ఓకే, సో ఈ రోజుకైతే ఇంతే 2 వీడియో. మరోసారి మరొక కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.